హాయ్ వ్యూయర్స్, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. న్యాచురల్ బ్యూటీ ప్రోగ్రాంలో ఎప్పటికప్పుడు న్యాచురల్గా ఇంట్లో దొరికేటటువంటి ఇంగ్రీడియంట్స్తో మీ బ్యూటీని ఎలా సంరక్షించుకోవాలి అని నేను చెప్తున్నాను కదా. మరి ఈరోజు నేను మీకు హెయిర్కి సంబంధించి చాలా యూస్ఫుల్ టిప్ చెప్పబోతున్నాను. అండ్ అదేవిధంగా ఈ మధ్య కాలంలో మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా కానీ హెయిర్కి సంబంధించినటువంటి సమస్యలు ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. తొందరగా బట్టతల వచ్చేయటం, అలాగే జుట్టు బాగా ఊడిపోవటం, ఇలాంటి సమస్యలు. ఎన్నో రకాలైనటువంటి ప్రోడక్ట్స్ యూజ్ చేసినా కూడా వాళ్ళకి మంచి రిజల్ట్స్ అనేవి రావట్లేదు. అయితే దీనికోసం చాలా కాస్ట్లీ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తే ఇంకా మంచి రిజల్ట్స్ వస్తాయి కదా అనుకుని చాలా రకాలైనటువంటి ఖరీదైన ప్రోడక్ట్స్ కూడా యూజ్ చేస్తున్నా దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. మరి హెయిర్ పెరుగుదల పెంచడంలో ముఖ్య పాత్ర వహించేవి హెయిర్ ఆయిల్స్, అలాగే షాంపూస్. ఈ మధ్యకాలంలో హెయిర్ గ్రోత్ ఫర్టిలైజర్స్ చాలా ఎక్కువగా వచ్చాయి. ఈ ఫర్టిలైజర్స్ కూడా చాలా ప్రైజ్ ఉంటున్నాయి. ఈ ఫర్టిలైజర్ని ఇంట్లోనే మనం తయారు చేసుకుని యూస్ చేస్తే చాలా చక్కటి రిజల్ట్స్ ఉంటుంది. అండ్ అదేవిధంగా హెయిర్ మనకి ఫాల్ అవ్వకుండా ఉంటుంది, డాండ్రఫ్ రాకుండా ఉంటుంది. ఇంకా మనకి వచ్చేసి ప్రీ మ్యాచ్యూర్ గ్రే హెయిర్ ప్రాబ్లం ఏదైతే ఉందో ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది. ఇది ఆయిల్ కాదు, కష్టపడి ఏదో ప్యాక్ తయారు చేసుకోకర్లేదు. సింపుల్గా ఫర్టిలైజర్ ప్రిపేర్ చేసుకుని ఇంట్లోనే చేసుకుని వారానికి 2 సార్లు దీన్ని మీరు యూస్ చేశారు అంటే హెయిర్ సూపర్ గ్రోత్ ఉంటుంది. రిజల్ట్ చాలా బాగుందని చెప్పి ఈ వీడియో అయిన తర్వాత మీరు ట్రై చేసి కింద నాకు కామెంట్ రూపంలో కూడా మీకు మీరుగా పెడతారు. మరి ఎలా తయారు చేయాలి హెయిర్ గ్రోత్ ఫర్టిలైజర్, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఈ ప్రొసీజర్ అంతా కూడా చూసేద్దాము. ఇంట్లో దొరికేటటువంటి ఇంగ్రీడియంట్స్ ఇప్పటికిప్పుడు నేను మీకు చెప్పిన వెంటనే రెడీ చేసుకుంటారు. అంటే కావాల్సిన ఐటమ్స్ మీరు కొనుక్కోవడానికి పెద్దగా కష్టపడక్కర్లేదు. దీనికి 2 ఇంగ్రీడియంట్స్ అవసరం అవుతాయి. ఒకటి మెంతులు, ఇంకొకటి ఆముదం. మనకి మెంతులు అనగానే మనకి హెయిర్ ప్యాక్ ముందు గుర్తొస్తుంది. మెంతులు పెరుగులో నానబెట్టడం కానీ లేకపోతే వాటర్లో నానబెట్టడం కానీ చేసి ఆ తర్వాత పేస్ట్ లాగా రుబ్బి హెయిర్కి పెడితే డాండ్రఫ్ కంట్రోల్ అవుతుంది. దానితో పాటు హెయిర్ మంచి గ్రోత్ అండ్ స్మూత్ అండ్ సిల్కీగా ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఆముదం కూడా జుట్టు పెరుగుదలను పెంచడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే కుదుళ్లలో దృఢత్వాన్ని పెంచడానికి ఆముదం బాగా యూజ్ అవుతుంది. సో ఈ 2 ఇంగ్రీడియంట్స్తో మరి ఎలా హెయిర్ గ్రోత్ ఫర్టిలైజర్ తయారు చేసుకోవాలి, దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలి చూసేద్దామా. చెప్పాను కదండి, మనకి ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువ అవసరం అవుతాయి. కేవలం మెంతులు అండ్ అలాగే ఆముదము, దాంతోపాటు మనకి కొంత వాటర్ కావాల్సి ఉంటుంది, అంతే. ఈ 3 ఇంగ్రీడియంట్సే మనకు కావాల్సింది. ఒక స్ప్రే బాటిల్ ఉంటే ఈ ఫర్టిలైజర్ని తయారు చేసుకున్న తర్వాత స్ప్రే బాటిల్లో వేసుకొని స్ప్రే చేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది. సో ముందు మనం విడివిడిగా డిస్కస్ చేసుకుందాము. మెంతుల గురించి మనం ఆల్రెడీ చాలా వీడియోస్లో మెంతుల గురించి మనం తెలుసుకున్నాం. చాలా మంచి ప్రాపర్టీస్ ఉంటాయి మెంతుల్లో. ఎందుకంటే మనకి ఇంటర్నల్గా హెల్త్కైనా కానీ అలాగే ఎక్స్టర్నల్గా హెయిర్కైనా కానీ మెంతులు తీసుకోవటం వల్ల గ్రే హెయిర్ కంట్రోల్ అవుతుంది. అలాగే ఈస్ట్రోజన్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. అండ్ దానితో పాటు నియాసినమైడ్ అని చెప్పి మనకి మెంతుల్లో ఉంటుందన్నమాట. సో ఇది కూడా మనకి చాలా రకాలుగా యూజ్ అవుతుంది. అండ్ ఓవరాల్గా అంటే ఇంకా ఎక్కువ సైంటిఫిక్గా వెళ్ళకుండా నేను పైపైన చెప్తున్నాను. చాలామంది చిన్నగా రెమెడీస్ చెప్పండి, ఎక్కువ వద్దు అంటున్నారు. అందుకని నేను మ్యాటర్లోకి ఎక్కువ వెళ్ళట్లేదు. బట్ ఓవరాల్గా మనకి మెంతులు చాలా మేలు చేస్తాయి అన్నమాట. సో దానికోసం మనము మెంతులు అండ్ ఈ ఆముదం ఏం చేస్తుందంటే వెంట్రుకల యొక్క కుదుళ్లను దృఢంగా చేస్తుంది. అండ్ ఈ 2 కలిపినప్పుడు మనకి డాండ్రఫ్ కంట్రోలింగ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో ప్రొసీజర్లోకి వెళ్ళిపోదామండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని కొద్దిగా ఒక 2 గుప్పెళ్ళు మెంతులు వేయాలన్నమాట. ఒక 2 గుప్పెళ్ళు మనం తయారు చేసుకొని ఇది నిల్వ ఉంచుకోకుండా కొంచెమే చేసుకుంటే బాగుంటుంది. ఒకసారి చేసుకున్నారనుకోండి మీరు, అది మీకు 2 టైమ్స్ వచ్చేలాగా చూసుకోండి. వీక్లీ 2 టైమ్స్ అప్లై చేసుకోవచ్చు అనమాట. సో దీంట్లో మనము ఒక చిన్న గ్లాస్ వాటర్ పోయొచ్చు. మీడియం సైజ్ గ్లాస్ వాటర్ పోయాలి. ఇలా ఈ మెంతులు ఈ వాటర్ మీకు దాదాపుగా రాత్రంతా నానితే మంచి రిజల్ట్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఇలా పోసేసి నెక్స్ట్ డే మార్నింగ్ దాకా మీకు ఇది బాగా నానితే చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. టైం లేని వాళ్ళు అట్లీస్ట్ ఒక హాఫ్ డే అయినా నానేలాగా చూసుకోండి. దీనిని ముందు రోజు రాత్రంతా నానబెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ ప్రొసీజర్ స్టార్ట్ చేయాలి. ఏం చేయాలి అని అంటే ఒక స్టవ్ తీసుకొని ఈ మెంతులు వాటర్ని బాగా మరిగించాలి. ఇప్పుడు నేను మీకు ఇప్పటికిప్పుడు చూపిస్తున్నాను కాబట్టి నేను నానబెట్టకుండా మరిగిస్తున్నాను. మీరైతే ముందు రోజు రాత్రి ఇలా ఒక 2 గుప్పెళ్ళు మెంతులు తీసుకుని ఒక మీడియం సైజ్ గ్లాస్ వాటర్ అందులో పోసేసి ముందు రోజు నైట్ అంతా నానబెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ దీన్ని బాయిల్ చేయండి. ఇప్పుడు నేను బాయిలింగ్ ప్రొసీజర్ చూపిస్తాను.
ఒక బౌల్ తీసుకుని ముందు రోజు నానబెట్టినటువంటి ఈ మెంతులు వాటర్ కలిపిన మిశ్రమాన్ని వాటర్లో వేసేసేయండి. వేసేసి నానితే మీకు మెంతులు ఎలా అవుతాయంటే, అందరికీ తెలుసు మెంతులు నానబెడుతూ ఉంటారు కదా, ఇంకా చాలా బాగా వస్తుంది. అంటే మొత్తం అంతా కూడా మెత్తగా అయిపోయి చాలా బాగా వస్తాయి అనమాట. అంటే రిజల్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు దీన్ని స్టవ్ ఆన్ చేసి బాగా మరగాలి. అంటే ఈ సారం అంతా కూడా వాటర్లోకి దిగాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. నేను ఇండక్షన్ మీద టెంపరేచర్ నార్మల్గా పెట్టాను, కానీ మీరు బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరిగి 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 మెంతుల్లో ఉన్న పవర్ మొత్తం ఏదైతే సారం ఉంటుందో ఆ జిగురు కానీ అలాగే దాంట్లో ఉన్నటువంటి విటమిన్స్ కానీ ఖనిజాలు కానీ అన్నీ వాటర్లోకి చేరాలి. అప్పుడే మీకు హెయిర్ గ్రోత్ బాగుండేలాగా ఈ లిక్విడ్ పనిచేస్తుంది, ఫర్టిలైజర్ అనమాట. సో అలా చాలాసేపు మరిగించాలి. ఇది మరిగేలోపు మనము కొన్ని విషయాలు డిస్కస్ చేసుకుందాము. యాక్చువల్గా హెయిర్ ఫాల్ అవుతుంది అని అంటే చాలా రీజన్స్ ఉన్నాయి. అంటే ఒక షాంపూతోనో లేకపోతే ఒక హెయిర్ ఆయిల్తోనో ఇలా ఏదో కొన్ని ప్రాపర్టీస్తో మనం హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయలేము. చాలామంది నా దగ్గరికి హెయిర్ ఫాల్ ప్రాబ్లంతో వచ్చినప్పుడు వాళ్ళు హిస్టరీ చూస్తాను. అంటే మెడికల్ హిస్టరీ కానీ అలాగే మెంటల్ స్టేట్ ఎలా ఉంది అనేది కూడా చూస్తాం. ఖచ్చితంగా మానసికమైన పరిస్థితులు కూడా కారణమవుతాయి హెయిర్ ఫాల్ అవటానికి. కాబట్టి ఎప్పుడూ హెల్దీ ఇన్ ద సెన్స్ బాడీ హెల్తే కాకుండా మెంటల్ హెల్త్ కూడా చాలా ముఖ్యం అనమాట. అంటే మానసికంగా దృఢంగా ఉన్న వాళ్ళకి వెంట్రుకలు తొందరగా రాలిపోవు. సో మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని హెయిర్ ఫాల్ అవుతుంది అనే బెంగతో ఉండే వాళ్ళకి ఆ బెంగ వల్ల ఇంకా ఎక్కువ హెయిర్ లాస్ అయిపోతుంది. కాబట్టి ఎప్పుడూ నవ్వుతూ ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇంకొకటి, మనం తీసుకునే డైట్ చాలా ఇంపార్టెంట్. మంచి డైట్ తీసుకుంటే మనకి వెంట్రుకలకి కావాల్సినటువంటి పోషణ అంది ఎటువంటి పై మెరుగుల అవసరం లేకుండానే లోపల నుంచి మన కుదుళ్ళు చాలా దృఢంగా ఉండి వెంట్రుకలు షైనీగా హెల్దీగా ఉంటాయి. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి మనకి స్లీప్ డిజార్డర్స్ వల్ల కూడా వెంట్రుకలు రాలిపోతాయి. కాబట్టి సరైన నిద్ర మనకి చాలా అవసరం. సో నిద్రపోవటానికి ప్రయత్నం చేయండి. రోజు కనీసం 6 నుంచి 8 గంటలు ఫుల్గా నిద్రపోవటానికి ప్రయత్నం చేయండి. ఆలోచనలతో ఆందోళనలతో కాకుండా ప్రశాంతంగా నిద్రపోవటానికి ప్రయత్నం చేయండి. అండ్ ఇంకొక విషయం ఏంటి అని అంటే, మనకి హెయిర్ ఫాల్ అవ్వటానికి రీజన్ మనం మార్కెట్లో దొరికేటటువంటి ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో కెమికలైజ్డ్ ప్రోడక్ట్స్, వాటి వల్ల కూడా మనకి వెంట్రుకలు రాలిపోతూ ఉంటాయి. కాబట్టి ఈ కెమికలైజ్డ్ ప్రోడక్ట్స్ని చూసుకుని కొనుక్కోండి, ఏవి పడితే అవి కాకుండా. అలానే హర్బల్స్ అని చెప్పి కూడా చాలా రకాలైన కెమికల్స్ మార్కెట్లో మనకి దొరుకుతున్నాయి. సో హెర్బల్స్ అని పేరు పైన మెన్షన్ చేసినంత మాత్రాన అన్ని హెర్బల్ ప్రోడక్ట్స్ అయిపోవు, అది కూడా చూసుకోండి. ఓకే, ఎనీవే మనం కొన్ని విషయాలు అయితే వాటర్ మరిగేలోపు డిస్కస్ చేసుకున్నాం కదా. ఇంకా మనం ప్రతి వీడియోలో కూడా చాలా టిప్స్తో పాటు కొన్ని కేర్ కూడా తెలుసుకుందాం. ఓకే, ఇలా బాగా మరుగుతుంది కదా, ఈ విధంగా బాగా మరగాలి. మొత్తం మెంతుల్లో ఉన్న సారం అంతా దిగిపోవాలి, అప్పుడే మనకి మంచి రిజల్ట్ ఉంటుంది. ఈ విధంగా బాగా మరగాలి, నురగ వచ్చే రకంగా మరిగితే గనక మీకు, ఇప్పుడు నేను డైరెక్ట్గా మెంతుల్ని వాటర్లో ఉడికిస్తున్నాను. కాకపోతే ఏంటంటే మీరు ముందు రోజు రాత్రి నానబెడతారు కాబట్టి ఇంకా ఎక్కువ నురగ వస్తుంది. మొత్తం అంతా కూడా చాలా బాగుంటుంది. మొత్తం నురగ బాగా వచ్చిన తర్వాత అప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సో ఇంకా బాగా ఎక్కువ నురగ వస్తుంది మీరు నానబెడితే. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేశాను. సో ఇలా బాగా మరిగినటువంటి మెంతులు వాటర్, ఈ మెంతులతో మనం చాలా టిప్స్ చెప్పుకున్నాము. మెంతులతో హెయిర్ ఆయిల్ తయారు చేసుకోవటం చెప్పాను, అలాగే మెంతుల వాటర్ నానబెట్టిన సిరం కూడా చెప్పాను. ఇది కొంచెం డిఫరెంట్ అంతే. సో ఇప్పుడు ఇలా బాగా మరిగింది కదా, వాటర్ కలర్ కూడా చూడండి ఎంత చేంజ్ అయిందో మొత్తం. సో ఇంకా బాగా చేంజ్ అవుతుంది నానబెడితే. సో ఇప్పుడు ఇది ఏం అవ్వాలంటే చల్లారిపోవాలి. ఎందుకంటే మనం స్ప్రే బాటిల్లో పోసుకోవాలి కాబట్టి ఇది చల్లారాలి. బాగా చల్లారిన తర్వాత దీన్ని మనము వడగట్టుకోవాలన్నమాట. కొంచెం సేపు వెయిట్ చేద్దాం. ఇప్పుడు ఇవి చల్లారిన తర్వాత ఏం చేయాలంటే ఒక బౌల్ తీసుకుని దీన్ని వడగట్టాలి. ఈ వాటర్ని చక్కగా వడగట్టేసేయాలి. సో మెంతుల్లో ఉండే సారం అంతా కూడా వాటర్లోకి దిగిపోయింది. చక్కగా వడగట్టాం కదా. ఇప్పుడు మెంతుల్ని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్లో
క్యాస్టర్ ఆయిల్, ఆముదం ఉంటుంది కదా, ఈ ఆముదం బ్రాండ్ ఏదైనా కానివ్వండి, ఆముదం కొంచెం తీసుకుని చక్కగా, నల్ల ఆముదం కూడా మనకి దొరుకుతుంది, జిట్టు ఆముదం, ఇది నల్ల ఆముదమైనా ఏదైనా కూడా ఆముదాన్ని తీసుకుని, మంచి క్వాలిటీ ఉండేటటువంటి ఆముదాన్ని తీసుకుని 1 స్పూన్ ఆముదం, ఇలా 1 స్పూన్ ఆముదం తీసుకుని ఇందులో బాగా కలపాలి. ఇది మనకి అసలైన హెయిర్ గ్రోత్ ఫర్టిలైజర్, హెయిర్ సీరం, అలాగే హెయిర్కి నరిష్మెంట్ ఇచ్చేటటువంటి చక్కటి హెయిర్ స్ప్రే అనుకోండి. ఏదైనా కూడా ఎటువంటి కెమికల్స్ కలపనటువంటి హెయిర్ గ్రోత్ ఫర్టిలైజర్ ఇది మనకి ఎంత బాగా యూజ్ అవుతుంది అంటే చాలా చాలా ఎక్స్ట్రాడినరీగా యూజ్ అవుతుంది. దీన్ని మనము 2 రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఒకటి, మనము ఇలా చక్క కాటన్ తీసుకొని పిండి కుదుళ్ళకి బాగా మసాజ్ చేయాలన్నమాట. ఇలా కుదుళ్ళకి చక్కగా కాటన్తో అప్లై చేసి ప్రతి లేయరు కూడా ఓపెన్ చేసి మొత్తం హెయిర్ స్కాల్ప్ అంతా కూడా అప్లై చేసుకొని కనుక మీరు మసాజ్ చేస్తే చాలా చాలా మంచి రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. హెయిర్ లాస్ కూడా చాలా తొందరగా కంట్రోల్ అవుతుంది. ఎవరైతే హెయిర్ ఫాల్ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. మసాజ్ కూడా బాగా చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మసాజ్ చేస్తే మీరు ప్రాబ్లం బాగా కంట్రోల్ అవుతుంది. ఇక 2వ పద్ధతి కూడా ఉంది. ఇలాంటి స్ప్రే బాటిల్లో పోసుకొని చక్కగా దీంతో కూడా స్ప్రే చేసుకోవచ్చు. ఇలా మనము ప్రతి లేయరు ఓపెన్ చేసి ఈ వాటర్ని స్ప్రే చేసి మసాజ్ చేస్తే చాలా మంచి రిజల్ట్ కనిపిస్తుంది. అలాగే ఎవరికైతే హెయిర్ మొత్తం అంతా కూడా ఇలా చాలా బ్రిటిల్గా పాడై ఉంటుందో వాళ్ళు హెయిర్ లెంత్కి కూడా అప్లై చేసుకోవాలి. ఈ విధంగా ఇలా అప్లై చేసి బాగా మసాజ్ చేసి కనీసం ఒక 2 అవర్స్ ఉంచిన తర్వాత ఏదైనా హెర్బల్ షాంపూతో వాష్ చేసుకుంటే హెయిర్ చాలా స్మూత్, సిల్కీ అండ్ హెల్దీగా కనిపిస్తుంది. సో దీన్ని మనము స్ప్రే బాటిల్లో అయినా యూజ్ చేయొచ్చు, లేదంటే కనుక నార్మల్గా మనం కాటన్తో కుదుళ్ళకి తీసి కూడా అప్లై చేయొచ్చు. ఈ టిప్ మీకు చాలా చాలా బ్యూటిఫుల్గా వర్కౌట్ అవుతుంది. హెయిర్ లాస్ ప్రాబ్లం కంట్రోల్ అవుతుంది, డాండ్రఫ్ ప్రాబ్లం కంట్రోల్ అవుతుంది, అలాగే లైస్ అండ్ నిట్స్ నుంచి కూడా కంట్రోల్ చేస్తుంది. హెయిర్ టెక్స్చర్ని రీకన్స్ట్రక్టివ్ చేయడానికి కూడా మనకి ఫెనుగ్రీక్ అలాగే దాంతోపాటు క్యాస్టర్ ఆయిల్ 2 చాలా బాగా యూజ్ అవుతాయి. చూసారు కదా హెయిర్ గ్రోత్ ఫర్టిలైజర్ ఎలా ప్రిపేర్ చేయాలి అని. మరి ఈ ఫర్టిలైజర్ని వెంటనే ట్రై చేసి ఎలా ఉందో మీరు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. సో రెగ్యులర్గా దీన్ని యూస్ చేస్తే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. దీంతో పాటు మంచి డైట్ కూడా చాలా ముఖ్యం, అండ్ అదే విధంగా ప్రాపర్ స్లీప్ కూడా ఉండాలి. సో అన్ని విధాలుగా మన హెయిర్ని సంరక్షించుకుంటే హెయిర్ చాలా లస్టర్గా, సిల్కీగా, బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రెస్పెక్టబుల్గా తెలియచేయండి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.